प्यारे हो। सच कहते हैं हम एक तुम ही अपनी अखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो, बाबा तुम कितने प्यारे हो। सच कहते हैं हम एक तुम ही अपनी अखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो। दिल तख्त पे हमें बिठाया है, मस्तक मणि बनाया है। गुण ज्ञान खजाने दे करके हमें सबसे धनी बनाया है। रत्नों की थालियां भर भर के आंचल भर दिए हमारे हो। बाबा तुम कितने अच्छे हो। ख्यालों में ना ख्वाबों में था, यूं हमको मिल जाओगे। तुम बन के हजारों याद हमारे मन में यूं मुस्काओगे। महफिल ये मयसर दिन होंगे, हर खुशियाँ हम पर वारे हो। बाबा तुम कितने अच्छे हो। हसरत यही है हर दिल में, बाबा प्यार तुम्हारा भर जाए। संग के रंग में रंग के तेरे, हंसते गाते हम घर जाए। योगी पावन जीवन देकर नवयुग के दिए नजारे हो। बाबा तुम कितने अच्छे हो। बाबा तुम कितने प्यारे हो। सच कहते हैं हम एक तुम ही अपनी अखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो। बाबा तुम कितने प्यारे हो। सच कहते हैं हम एक तुम ही अपनी अखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो। ఓం శాంతి. మధురమైన పిల్లలారా, తండ్రి ద్వారా హోల్సేల్ వ్యాపారం చేయడం నేర్చుకోండి. మన్మనాభవ ఒక్కటే హోల్సేల్ వ్యాపారము అంటే తండ్రిని స్మృతి చేయడం మరియు చేయించడం. మిగిలినంతా చిల్లర వ్యాపారమే. ప్రశ్న: తండ్రి తన ఇంటికి ఎలాంటి పిల్లలను ఆహ్వానిస్తారు? ఎవరైతే
తండ్రి మతంపై నడుచుకుంటూ మరెవ్వరిని స్మృతి చేయకుండా దేహ సహితంగా దేహ సంబంధాలన్నిటి నుండి బుద్ధి యోగాన్ని తెంచి ఒక్కరి స్మృతిలో ఉంటారో వారినే తండ్రి తన ఇంటికి ఆహ్వానిస్తారు. తండ్రి ఇప్పుడు తన పిల్లలను పుష్పాలుగా తయారు చేస్తూ పుష్పాలుగా అయిన పిల్లల్ని తన ఇంటికి ఆహ్వానిస్తారు. ఓం శాంతి. పిల్లలు తమ తండ్రి స్మృతిలో శాంతిధామము సుఖధామము స్మృతిలో కూర్చోవాలి. ఆత్మ తన తండ్రినే స్మృతి చేయాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఇది తండ్రి పిల్లల మధురమైన సంబంధము. ఇంత మధురమైన సంబంధము మరే తండ్రికి ఉండదు. మొదటి సంబంధము తండ్రితో, తర్వాత టీచర్ మరియు గురువుతో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడైతే ముగ్గురు ఒక్కరే. ఇది బుద్ధిలో గుర్తున్న అది ఆనందకరమైన విషయం కదా. ఒకే తండ్రి లభించారు. వారు చాలా సహజ మార్గాన్ని తెలిపిస్తూ ఉన్నారు. తండ్రిని, శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చెయ్యండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. నడవండి, తిరగండి, కానీ బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి. ఇక్కడైతే ఎలాంటి చిక్కు పనులు, వ్యాపారాలు మొదలైనవి ఏవీ లేవు. ఇంట్లో కూర్చొని ఉన్నారు. తండ్రి కేవలం 3 పదాలను స్మృతి చేయమని చెప్తారు. వాస్తవానికి తండ్రిని స్మృతి చేయడం అను ఒక్క పదం చాలు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా సుఖధామము, శాంతిధామము 2 వారసత్వాలు గుర్తుకు వస్తాయి. అవి ఇచ్చేవారు ఒక తండ్రే అయినారు. స్మృతి చేయడం ద్వారా ఖుషీ పాదరస పైకెక్కుతుంది. పిల్లలు సంతోషంతో ప్రసిద్ధి చెందింది. బాబా మనల్ని ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నారు. కలుసుకుంటామని పిల్లల బుద్ధిలో ఉంది. కానీ ఎవరైతే తండ్రి శ్రీమతాన్ని బాగా అనుసరిస్తారో, వేరెవ్వరిని స్మృతి చెయ్యరో వారినే ఆహ్వానిస్తారు. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలతో బుద్ధి యోగాన్ని తెంచి తండ్రినొక్కరిని స్మృతి చెయ్యాలని చెప్తూ ఉన్నారు. భక్తి మార్గంలో అయితే మీరు చాలా సేవలు చేశారు, కానీ ఇంటికి వెళ్ళే మార్గము లభించనే లేదు. తండ్రి ఇప్పుడు ఎంత సహజమైన మార్గము చెప్తూ ఉన్నారు. తండ్రి కేవలం తండ్రియే కాక శిక్షకులుగా కూడా అయ్యారు. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు. ఈ జ్ఞానాన్ని ఇతరులెవరూ అర్థం చేయించలేరు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలని, మళ్ళీ మొట్టమొదట సత్యయుగంలో వస్తారని తండ్రి చెప్తూ ఉన్నారు. ఈ చీచీ ప్రపంచం నుంచి ఇప్పుడు వెళ్ళిపోవాలి. భలే మీరు ఇక్కడ కూర్చున్నారు, కానీ ఇక్కడ నుండి తప్పకుండా వెళ్ళనే వెళ్తారు. తండ్రి కూడా సంతోషిస్తారు. పిల్లలు, మీరు తండ్రిని చాలా కాలం నుండి ఆహ్వానించారు. ఇప్పుడు మళ్ళీ తండ్రిని రిసీవ్ చేసుకున్నారు. మిమ్మల్ని పుష్పాలుగా చేసి మళ్ళీ శాంతిధామంలో రిసీవ్ చేసుకుంటారని తండ్రి చెప్తూ ఉన్నారు. మళ్ళీ మీరు నెంబర్ వారుగా వెళ్ళిపోతారు. ఇది ఎంత సులభము! ఇలాంటి తండ్రిని మర్చిపోరాదు. విషయమైతే చాలా మధురమైనది, స్పష్టమైనది. తండ్రిని స్మృతి చేయండి. ఇదొక్క విషయమే ముఖ్యమైనది. వివరంగా అర్థం చేయించిన మళ్ళీ చివరికి తండ్రి తప్ప మరెవ్వరిని స్మృతి చేయకండి అని చెప్తారు. జనం జన్మల నుండి ఒకే ప్రియునికి ప్రేయసీలు. తండ్రి మీరు వస్తే మీ వారిగానే ఉంటానని పాడుతూ వచ్చారు. ఇప్పుడు వారు వచ్చారు కనుక వారి పిల్లలుగానే అవ్వాలి. నిశ్చయ బుద్ధి విజయంతి రావణ్పై విజయాన్ని పొందుతారు. మళ్ళీ రామరాజ్యంలోకి రావాల్సి ఉంటుంది. కల్పకల్పము మీరు రావణ్ పైన విజయం పొందుతారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యి రావణ్పై విజయం పొందుతారు. రామరాజ్యంపై మీకు హక్కు ఉంది. తండ్రిని గుర్తించగానే
రామరాజ్యంపై హక్కు ఏర్పడింది. ఇప్పుడు ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేయాలి. విజయమాలలోకి రావాలి. విజయమాల పెద్దదిగా ఉంది. రాజులుగా అయితే అన్నీ లభిస్తాయి. దాసదాసీలందరూ నెంబర్ వారుగా తయారవుతారు. అందరూ ఒకే విధంగా ఉండరు. కొందరు చాలా సమీపంగా ఉంటారు. రాజా రాణులు భుజించే ఆహారము, భండారంలో తయారైన ఆహారము దాసదాసీలకు కూడా లభిస్తుంది. దీనినే 36 రకాల భోజనము అని అంటారు. రాజులను పద్మాపతులని కూడా అంటారు. ప్రజలను పద్మాపతులని అనరు. అక్కడ ధనానికి లోటులుండదు. ఈ లక్షణాలు దేవతలకే ఉంటాయి. ఎంతగా స్మృతి చేస్తారో అంత సూర్యవంశంలోకి వస్తారు. కొత్త ప్రపంచంలోకి రావాలి కదా. మహారాజా మహారాణులుగా అవ్వాలి. నరుడి నుండి నారాయణుడిగా అయ్యే జ్ఞానాన్ని తండ్రి ఇస్తూ ఉన్నారు. దీనినే రాజయోగము అని అంటారు. భక్తి మార్గంలోని శాస్త్రాలను కూడా అందరికంటే ఎక్కువగా మీరే చదివారు. అందరికంటే మీరే ఎక్కువగా భక్తి కూడా చేశారు. ఇప్పుడు మీరు వచ్చి తండ్రిని కలుసుకున్నారు. స్మృతి చెయ్యండి అని తండ్రి చాలా సహజంగా స్పష్టంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలారా పిల్లలారా అని తండ్రి పిలుస్తూ ఉంటారు. తండ్రి పిల్లలపై బలిహారం అవుతారు. వారసులైనప్పుడు తప్పకుండా బలిహారి అవ్వవలసి ఉంటుంది కదా. బాబా మీరు వస్తే మీపై మేము బలిహారం అవుతామని తనువు మనస్సు ధనము సహితంగా బలిహారం అవుతామని మీరు కూడా బాబాకు చెప్పారు కదా. మీరు ఒక్కసారి బలిహారం అయితే బాబా 21 సార్లు బలిహారం అవుతారు. తండ్రి పిల్లలకి స్మృతి కూడా కలిగిస్తారు. పిల్లలందరూ నెంబర్ వారు పురుషార్థానుసారము తమ తమ భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చారని అర్థం చేసుకోగలరు. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలారా, విశ్వరాజ్య పదవి మన ఆస్తి. మీరిప్పుడు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. నెంబర్ 1 నుండి ఇప్పుడు లాస్ట్ నెంబర్లో ఉన్నారు. మళ్ళీ తప్పకుండా నెంబర్ 1లోకి వెళ్తారు. ఆధారమంతా పురుషార్థం పైనే ఉంది. పిల్లలను ఇంటికి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పాపాలు సమాప్తమైపోతాయి. అదేమో కామాగ్ని, ఇదేమో యోగా అగ్ని. కామాగ్నిలో కాలుతూ కాలుతూ నల్లగా అయిపోయారు. పూర్తిగా బూడిదైపోయారు. ఇప్పుడు బాబా వచ్చి మనల్ని మేల్కొల్పుతారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే యుక్తిని తెలుపుతారు. ఎంత సరళమైనది. ఇంతవరకు దేహాభిమానంలో ఉన్నందున మీరు తలక్రిందులుగా వేలాడుతున్నారు. ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చెయ్యండి. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. తండ్రి తీసుకెళ్లేందుకు వచ్చారు. మీరు ఆహ్వానించారు. తండ్రి వచ్చారు. ఆత్మలైన మీ అందరినీ పతీతు నుండి పావనంగా చేసి మార్గదర్శి అయి వాపస్ తీసుకువెళ్తారు. ఈ యాత్రలో ఆత్మనే వెళ్ళాలి. మీరు పాండవ సాంప్రదాయానికి చెందినవారు. పాండవుల రాజ్యం ఉండేది కాదు, కౌరవుల రాజ్యం ఉండేది. ఇక్కడైతే ఇప్పుడు ఆ రాజ్యం కూడా సమాప్తమైపోయింది. ఇప్పుడు భారతదేశం స్థితి ఎంతో చెడిపోయింది. ఎంత దీనస్థితికి వచ్చేసింది. పూజ్యులుగా విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు పూజారులుగా అయ్యారు. కాబట్టి విశ్వాధిపతులు ఎవ్వరూ లేరు. కేవలం దేవీ దేవతలే విశ్వానికి అధిపతులుగా అవుతారు. విశ్వంలో శాంతి ఏర్పడాలని అందరూ అంటారు. విశ్వశాంతి అని దేనిని అంటారు?
విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది? వారిని అడగండి. ప్రపంచ చరిత్ర భూగోళము పునరావృతం అవుతూ ఉంటుంది. చక్రము తిరుగుతూ ఉంటుంది. విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో చెప్పండి. మీరు ఏ విధమైన శాంతిని కోరుకుంటున్నారు? పిల్లలైన మీరు అడగండి. జవాబు ఎవ్వరూ చెప్పలేరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. విశ్వంలో స్వర్గం ఉన్నప్పుడు శాంతి ఉండేది. దానిని స్వర్గము అని అంటారు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని క్రైస్తవులు అంటారు. వారు పారస్ బుద్ధిగాను అవ్వరు, రాతి బుద్ధిగాను అవ్వరు. భారతీయులే పారస్ బుద్ధి మరియు రాయి బుద్ధి అవుతారు. నూతన ప్రపంచాన్ని స్వర్గమని అంటారు. పాతదానిని స్వర్గమని అనరు. పిల్లలకు తండ్రి నరకము మరియు స్వర్గాల రహస్యాన్ని అర్థం చేయించారు. ఇది రీటైల్ వ్యాపారము. హోల్సేల్ వ్యాపారం అయితే నన్నొక్కరిని స్మృతి చేయండి. ఒకే మాట చెప్తారు. తండ్రి ద్వారానే అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇది కూడా పాత విషయమే. 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో స్వర్గం ఉండేది. తండ్రి పిల్లలకు సత్యమైన కథ చెప్తూ ఉన్నారు. సత్యనారాయణ కథ, తీజరీ కథ, అమర్ కథ ప్రసిద్ధి చెందినవి. మీకు కూడా జ్ఞానం అనే 3వ నేత్రం లభిస్తుంది. దీనిని తీజరీ కథ అని అంటారు. వారైతే భక్తి మార్గంలో పుస్తకాలను తయారు చేశారు. పిల్లలు మీకప్పుడు అన్ని విషయాలు బాగా అర్థం చేయిస్తారు. రీటైల్ మరియు హోల్సేల్ ఉంటాయి కదా. సాగరాన్నంతా సిరాగా చేసుకున్న జ్ఞానము సమాప్తం కాదని చెప్తారు. ఇది రీటైల్ హోల్సేల్లో కేవలం మన్మనాభవ అని అంటారు. ఒకే ఒక పదం ఉన్నది. దాని అర్థం కూడా మీకు తెలుసు, మరెవ్వరూ తెలుపలేరు. తండ్రి సంస్కృతంలో జ్ఞానం ఇవ్వలేరు. ఎవరైతే రాజులుగా ఉంటారో వారు వారి భాషను నడుపుతారు. మనకు ఒక్క హిందీ భాషయే ఉంటుంది. మరి సంస్కృతాన్ని ఎందుకు నేర్చుకోవాలి? ఎంత ధనం ఖర్చు చేస్తారు? తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేస్తే శాంతిధామము సుఖధామాల వారసత్వం లభిస్తుందని మీ వద్దకు ఎవరు వచ్చినా చెప్పండి. ఇది అర్థం చేసుకోవాలంటే కూర్చొని అర్థం చేసుకోండి. ఇక మా వద్ద మరే విషయాలు లేవు అని చెప్పండి. తండ్రే అర్థం చేయిస్తూ ఉన్నారు. అల్పు ద్వారానే వారసత్వం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తే పాపాలు నాశనమై మళ్ళీ పవిత్రంగా అయ్యి శాంతిధామానికి వెళ్ళిపోతారు. శాంతి దేవా అని కూడా అంటారు. తండ్రే శాంతి సాగరుడు కాబట్టి వారినే స్మృతి చేస్తారు. తండ్రి స్థాపించనున్న స్వర్గము ఇక్కడే ఉంటుంది. సూక్ష్మవతనంలో ఏమీ లేదు. ఇవి సాక్షాత్కారాల విషయాలు. అలాంటి ఫరిస్తాలుగా అవ్వాలి. ఇక్కడే అవ్వాల్సి ఉంటుంది. ఫరిస్తాలుగా అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. రాజధాని వారసత్వము తండ్రి ద్వారా లభిస్తుంది. శాంతి మరియు సుఖము 2 వారసత్వాలు లభిస్తాయి. తండ్రిని తప్ప మరెవ్వరూ సాగరం అని అనరు. జ్ఞానసాగరుడు తండ్రి మాత్రమే సర్వులకు సద్గతినివ్వగలరు. బాబా మనకి తండ్రి, టీచర్, గురువు సద్గతి ఇస్తారు. అయితే మళ్ళీ మీరు దుర్గతిలోకి ఎట్లా వచ్చారు? రావణుడు. ఇది దుర్గతి మరియు సద్గతిల ఆట. సంశయం ఉంటే, అర్థం కాకుంటే ఎవరైనా
అడిగి తెలుసుకోవచ్చు. భక్తి మార్గంలో చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. జ్ఞాన మార్గంలో ప్రశ్నలు ఉండవు. శాస్త్రాలలో అయితే శివబాబా సహితంగా దేవతలను మొదలైన వారిని అందరినీ ఎంతగానో గ్లాని చేశారు. ఎవరినీ వదిలిపెట్టలేదు. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. మళ్ళీ కూడా నిందిస్తారు. దేవతా ధర్మము చాలా సుఖమిచ్చే ధర్మము. అప్పుడు ఈ దుఃఖాలు ఉండవని తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రి మిమ్మల్ని ఎంతో వివేకవంతులుగా తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు చాలా వివేకవంతులు. అందుకే విశ్వానికి అధిపతులైనారు. తెలివి లేని వారు విశ్వానికి అధికారులుగా అవ్వలేరు. మొదట మీరు ముళ్ళుగా ఉండేవారు, ఇప్పుడు పువ్వులుగా అవుతూ ఉన్నారు. అందుకే ఇలాంటి పువ్వులుగా తయారవ్వాలని బాబా కూడా గులాబీ పుష్పాన్ని తీసుకొస్తారు. స్వయంగా వారే వచ్చి పూల తోటని తయారు చేశారు. మళ్ళీ ముళ్ళ అడవిగా చేసేందుకు రావణుడు వస్తారు. ఎంత స్పష్టంగా ఉంది. ఇదంతా స్మరణ చేస్తూ ఉండాలి. ఒక్కరిని స్మృతి చేయడం ద్వారా అందులో అన్నీ వచ్చేస్తాయి. తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. ఇది చాలా గొప్ప సంపాదన. శాంతి వారసత్వం కూడా లభిస్తుంది. ఎందుకంటే వారు శాంతి సాగర్లు. లౌకిక తండ్రిని ఈ విధంగా ఎప్పుడూ ఇలా మహిమ చెయ్యరు. శ్రీకృష్ణుడు అందరికంటే ప్రియమైనవాడు. మొదటి జన్మ అతడిదే. అందుకే అందరూ అతన్ని ఎంతగానో ప్రేమిస్తారు. తండ్రి తమ పిల్లలకే మొత్తం ఇంటి సమాచారం అంతా వినిపిస్తూ ఉన్నారు. బాబా మంచి వ్యాపారి కూడా. ఎవరో అరుదుగా ఇటువంటి వ్యాపారాన్ని చేస్తారు. హోల్సేల్ వ్యాపారిగా ఏ ఒక్కరో కష్టంగా అవుతారు. మీరు హోల్సేల్ వ్యాపారులు కదా. తండ్రిని స్మృతి చేస్తూనే ఉంటారు. కొందరు రీటైల్గా వ్యాపారం చేసి మళ్ళీ మర్చిపోతారు. నిరంతరం స్మృతి చేస్తూ ఉండండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. వారసత్వం లభించిన తర్వాత స్మృతి చేసే అవసరం ఉండదు. లౌకిక సంబంధంలో తండ్రి వృద్ధుడైనప్పుడు కొంతమంది పిల్లలు చివరి వరకు కూడా సహాయకులుగా ఉంటారు. కొందరైతే ఆస్తి లభించిన వెంటనే తీసుకువెళ్ళి సమాప్తం చేసేస్తారు. ఈ బాబా అన్ని విషయాలలో అనుభవం గలవారు. అందుకే తండ్రి కూడా ఇతన్ని తన రథంగా చేసుకున్నారు. పేదరికం గురించి తెలుసు, ధనవంతుల గురించి తెలుసు. అన్నిటిలో అనుభవి అయినారు. డ్రామా అనుసారమే ఈ ఒక్క రథమే ఉన్నది. ఈ రథం ఎప్పటికీ మారదు. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇందులో ఎప్పటికీ మార్పు ఉండదు. విషయాలన్నీ హోల్సేల్గా రీటైల్గా అర్థం చేయించి చివరిగా మన్మనాభవ మజ్జాజీభవ అని చెప్తారు. మన్మనాభవలో అన్నీ వచ్చేస్తాయి. ఇది చాలా పెద్ద ఖజానా. వీటితో జోలె నిండుతుంది. అవినాశి జ్ఞాన రత్నాలు ఒక్కొక్కటి లక్షల రూపాయల సమానము. మీరు పదమాపదం భాగ్యశాలులుగా అవుతారు. తండ్రి ఖుషీగా ఉండటం, ఖుషీగా లేకపోవటం, రెంటికి అతీతులుగా సాక్షిగా ఉండి డ్రామాని చూస్తూ ఉన్నారు. మీరు పాత్ర చేస్తూ ఉన్నారు. నేను పాత్ర చేస్తూ ఉన్నా. సాక్షిగా ఉన్నాను. జనన మరణాలలోకి రాను.
మరెవ్వరూ దీని నుండి తప్పించుకోలేరు. మోక్షము లభించదు. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఇది కూడా అద్భుతమైనదే. చిన్న ఆత్మలో పాత్ర అంతా నిండి ఉంది. ఈ అవినాశి డ్రామా ఎప్పటికీ నాశనం అవ్వదు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: ఎలాగైతే తండ్రి పిల్లలకు బలిహారం అవుతారో అదేవిధంగా తను మన ధనము సహితంగా ఒక్కసారి తండ్రికి పూర్తిగా బలిహారి అయ్యి 21 జన్మల వారసత్వం తీసుకోవాలి. తండ్రి ఇస్తూ ఉన్న అవినాశి అమూల్య ఖజానాతో తమ జోలను సదా నిండుగా ఉంచుకోవాలి. సదా మేము పదమాపదం భాగ్యశారులము, ఖుషీ లేక నశాలో ఉండాలి. వరదానము: బ్రాహ్మణ జీవనం యొక్క ప్రాపర్టీ మరియు పర్సనాలిటీలను అనుభవం చేసే మరియు చేయించే విశేష ఆత్మాభవ. బ్రాహ్మణులుగా అవ్వటం చాలా గొప్ప భాగ్యము. బ్రాహ్మణ పిల్లలందరికీ బాప్దాదా స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు. బ్రాహ్మణ జీవితం యొక్క వారసత్వము మరియు ఆస్తి సంతుష్టత. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ప్రసన్నత. ఈ అనుభవంతో ఎప్పుడూ వంచితులు కాకుండా మీరు అధికారులు ఇప్పుడు దాత వరదాత అయిన తండ్రి విశాల హృదయంతో ప్రాప్తుల ఖజానా ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని అనుభవంలోకి తీసుకురండి. అంతేకాక ఇతరులకు కూడా అనుభవీలుగా చేయండి. అప్పుడు మిమ్మల్ని విశేషమైన ఆత్మ అంటారు. స్లోగన్: లాస్ట్ సమయం గురించి ఆలోచించేందుకు బదులు లాస్ట్ స్థితిని గురించి ఆలోచించండి. అచ్చా, ఓం శాంతి. झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे, करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवन।
प्यारे भगवन। प्रसन्न प्रभु की पालना से तुम ही बने हो हमारे पालक। वाह जो है सारे जग का मालिक, हम उसके प्यारे बने हैं बालक। हुक्म ही हुक्म चला रहा है, हम सच्चे दिल से किए जा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। करनहार हम किए जा रहे। हो झलक तुम्हारी ओ प्यारे भगवन। बुद्धि बल सब तुम्हारा, बस ध्यान इतना हमें है धरना। हम भी तुम्हारे सब है तुम्हारा, अहंकार किस बात का करना। तेरे हवाले कश्ती हमारी, बड़े प्यार से ली